మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి మార్కింగ్ ఇచ్చి ఇళ్లకు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టారు. కొంగోడు, నాయని, జలాల్పూర్, వసురం తండా, వరిగుంతం, సంగాయిపేట, చిన్నగన్పూర్ గ్రామాల్లో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి వారి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి స్వీట్లు, శాలువాతో ఘనంగా సన్మానించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మీరు గెలిచిన 18 నెలల కాలంలోనే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన ఇల్లు సరిపోకపోతే మరికొన్ని ఇల్లు ఇచ్చి కొల్చార మండలాన్ని ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంతో ముందు వరుసలో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ కి మాటివ్వడం జరిగింది. ఎక్కడ ఏ పేదవాడు ఇల్లు రాలేదని ఇబ్బంది పడవద్దని వెంటనే తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ ఇల్లు నిర్మాణానికి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, కొల్చేర మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అల్లి చందు, కొంగోడు మాజీ పీఎస్సీఏ చైర్మన్ నాయిని లక్ష్మయ్య, మాజీ సర్పంచులు రమావత్ పాండు, నాగరాణి నర్సింహులు, కొంగోడు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంపల లక్ష్మయ్య, సాలా యాదగిరి, శివకుమార్ గౌడ్, వసురాం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, వరిగుంతం తాజా మాజీ సర్పంచ్ శ్రీకాంత్, కిషన్ సెల్ మండల అధ్యక్షులు అచ్చనపల్లి శ్రీరాములు, రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, సంగైపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగంగౌడ్, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ గౌడ్, పహాస్, సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షులు అశోక్, పిఎస్సిఎస్ చైర్మన్ మంద నాగయ్య, అంసన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, జలాల్పూర్ ఉప సర్పంచ్ పాండరి, ఎస్సీసెల్ మండల ప్రెసిడెంట్ కొప్పుల యేసురాజు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కుల్చారం మండల ప్రజలందరికీ మరియు మమ్మల్ని ఆహ్వానించినటువంటి మండల కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇండ్ల మరి ఈరోజు లబ్ధిదారులంతా కూడా మరి ఇండ్లు వచ్చిన సంతోషంలో మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ భూమి పూజలకు ఆహ్వానించడం జరిగింది. మేమందరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మల్లేశం గారు, మరి సావిత్రక్క గారు అందరూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అందలేవనేది ప్రజల్లో బలంగా నాటుకొని మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబెట్టింది తెలంగాణ ప్రజానీకం. మీకందరికీ తెలుసు, మిగులు రాజ్యంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో మరి ఆ వచ్చిన సంపద మరి పేదలకు అందక మరి కాళేశ్వరం రూపంలో కాంట్రాక్టర్లకు మరి కల్వకుంట్ల కుటుంబానికి చేరిందనేది ప్రజల్లో ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ఫలితమే మరి ప్రజాపాలన ప్రభుత్వ ఏర్పాటు. మరి అంత సొమ్ము వాళ్ళ చెంత చేరింది, మరి ప్రజలకు చేరలేదనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకపోవడమే. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేరు, పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యలేదు, మరి ఏ వాగ్దానం నిలబెట్టుకోలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యలేదు, సంక్షేమ హాస్టల్లో మరి అతి దారుణమైన తిండిని మన పిల్లలకు తినబెట్టిరు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా దాంట్లో పేదలకు ఏం అందలేదు. ఈరోజు చూస్తే మరి 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలను మనం తీసుకొని ఈరోజు నెల నెల వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ, నెల నెల మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కడుతూ, మరి కిస్తీ రూపంలో అప్పు చెల్లిస్తూ, వాళ్ళు చేసినటువంటి అప్పులనన్నింటినీ తీరుస్తూ, వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను తీరుస్తూ, మీకు పంచాయతీలో కూడా చాలా ఫండ్స్ ఉపయోగించుకొని మరి ఈరోజు బిల్లులు చెల్లించని పరిస్థితి సర్పంచులు ఉన్నాయి. వాళ్ళందరికీ చెల్లిస్తూ
ఈరోజు మళ్ళీ సంక్షేమ ఫలితాలు ప్రజలకు అందిస్తున్నదంటే రేవంత్ అన్న ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఎంత క్రమశిక్షణతోని అంత అప్పుల తట్టను నెత్తిపెట్టుకొని కూడా ఈరోజు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒకటి నెరవేరుస్తూ ఇలా తెలంగాణ ప్రజలకు దగ్గర అవ్వడం మనం అందరం చూస్తున్నాం. మీకు 6 గ్యారెంటీల్లో పేదలందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు జరుగుతుంది, మరి ఉచితంగా కరెంటు పేద ప్రజలకు వస్తుంది, మరి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, మరి సన్నాలకు మనం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసుకున్నాం, రైతు బంధును సక్రమంగా ఇస్తున్నాం, మరి రైతు బీమా అయితే ప్రతి మరి పేదలకు అన్నింటినీ కూడా ఇస్తూ మనం ముందరికి జరుగుతున్నాం. మరి ఇంత ఏ విధంగా సాధ్యమవుతుంది ఇన్ని అప్పులలో అంటే కేవలం తెలంగాణ ప్రజల బాగోగుల పట్ల రేవంత్ అన్నకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధే. మీలాగా కోట్ల రూపాయలు దాచుకోలే, మీలాగా సంపద వేల కోట్ల రూపాయలు మామ అల్లులు కొడుకు బిడ్డే స్కామ్లలో మా ప్రభుత్వాలు లేవు. ఇవి మీరు ఈరోజు జైల్లో రుచి చూడబోతుంది. మీరు బిడ్డ రుచి చూసింది, త్వరలోనే కొడుకు రుచి చూడబోతున్నాడు. ఇక మన జిల్లాకు సంబంధించిన మంత్రి అయితే పెద్ద అబద్ధాల రైడు. మన ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తున్నాం. అయ్యా మీరు 10 ఏళ్ళ నుంచి మీరు పాలిస్తే మొదటి సంవత్సరం మీరు తెలంగాణ ప్రజలకు చేసిన మరియు సేవ ఏంది, వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంది? తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సంవత్సరం ఏ పేదవాడింటికి ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేం చేసినటువంటి మరి పనితనం చూడండి. ఈరోజు మరి ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు 1.5 సంవత్సరం అంటే 18 నెలల మీ ప్రభుత్వంలో, 18 నెలల మా ప్రభుత్వంలో మరి ప్రజల కొనగూర్చింది ఏందో దేనికైనా చర్చకు మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం. కాబట్టి ప్రజలు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. కష్టాలు ఉన్నాయని తెలుసు, అప్పులలో ఉన్నామని తెలుసు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజానికానికి పేదలకు మరి ఈరోజు సంపద చేరుతుంది, వాళ్ళ అభివృద్ధిని దగ్గర అవుతుంది, సంక్షేమ ఫలితాలు చేరుతున్నాయి. 6 గ్యారంటీల రూపంలో, ఆరోగ్యశ్రీ రూపంలో 10 లక్షల రూపాయల వరకు మనం మళ్ళీ ఆరోగ్యశ్రీని పునరుద్ధరించినాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది బేఖాతరు చేసేసిరు. ఆరోగ్యశ్రీ మీరు చూసినప్పుడు మరి కరోనా సమయంలో పేద ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో మనం ఈరోజు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నాం. మరి మన ఎల్ఓసీల